ఎవడాయుడు జీతం 15,000 ఆస్తి 100 కోట్లట. ఎక్కడిది? కాంట్రాక్ట్ ఉద్యోగి భారీ అక్రమాలు, లోకాయుక్త దాడులతో వెలుగులోకి. ఇట్లా తెలంగాణలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే కలెక్టరేట్ ఆఫీసెస్లో కలెక్టర్ల కింద పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు వాడు మురళీధర్ రావు అంటోడు కాంట్రాక్ట్ ఎంప్లాయీ కాదా? వాడు ఎప్పుడో 12 నెలల కింద రిటైర్ అయిన తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్గా పెట్టుకున్నాడు కేసీఆర్, సొంత కులపోడని. ప్రభాకర్ రావు వాడు సేమ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీ కాదా? వీళ్ళంతా కాంట్రాక్ట్ ఎంప్లాయీసే కదా, రిటైర్డ్ అయిన వాళ్ళంతా. ఇట్లాంటి బ్యాచ్ తెలంగాణలో ఒక 30 నుంచి 40 మంది వెళ్తారు. అరే గంతెందుకండి, అమోయ్ కుమార్ కింద పనిచేసిన చిన్న అవుట్సోర్సింగ్ 10-15 వేలు వచ్చే ఎంప్లాయే ఇలా 100 కోట్లకు ఉన్నాడు. ధరణి ఆపరేటర్లే, ఎవరో కాదు, జస్ట్ ఆపరేటర్లే 100 కోట్లకు ఉన్నారు. ఇట్లాంటివి జుజుబి తెలంగాణలో. ఇది ఏదో అక్కడ బయటపడేసరికి పెద్ద వార్త అవుతుంది, కానీ ఎంక్వైరీ చేసి వాస్తవాలను బయటికి తీస్తే తెలంగాణలో ఇట్లాంటి వాళ్ళు 30-40 మంది వెళ్తారు. అంత అవుట్సోర్సింగే కదండి మొత్తం. ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వీళ్ళే, సేమ్ క్యాస్ట్ సేమ్ మనుషులు వాళ్ళే. చాలా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఉన్నారు, చాలా డిపార్ట్మెంట్స్లో తెచ్చిపెట్టుకున్నారు కదా. కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేసే ఆయన జీతం నెలకు 15,000, కానీ ఆయన మొత్తం ఆస్తి విలువ దాదాపు 100 కోట్లట. జీతానికి ఆస్తికి సంబంధించిన ఈ 2 అంకెలు పోల్చి చూస్తే ఎవరికైనా దిమ్మ తిరిగిపోవాల్సిందే. ఒక క్లర్క్గా పనిచేసే ఆయన కీలక అధికారులను తనకు అనుకూలంగా మలుచుకొని వారితో కలిసి భారీగా అక్రమాలకు పాల్పడ్డాడు. లోకాయుక్త తాజా దాడుల్లో ఈ వ్యవహారం బయటపడింది. ఏకంగా లెక్కల్లో చూపని 30 కోట్లకు పైగా ఆస్తులను అధికారులు గుర్తించారు. వీటిల్లో 24 ఇండ్లు, 5 ప్లాట్లు, 40 ఎకరాల వ్యవసాయ భూమి, కార్లు, బంగారం తదితరాలు ఉన్నాయి. వివరాల్లోకి వెళ్తే కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థలో కళకప్ప నిడగుంది అనే వ్యక్తి కాంట్రాక్టు పద్ధతిన 2003లో చెత్త ఊడ్చే పనిలో చేరింది. అప్పట్లో అతని నెల జీతం 200 మాత్రమే. 17 ఏళ్ల సర్వీస్ తర్వాత ఉద్యోగోన్నతి పైన క్లర్క్ స్థాయికి చేరిండు. ఈ క్రమంలో KRIDLలో పనిచేసే కొందరు అధికారులతో కలిసి భారీ అక్రమాలకు పాల్పడ్డాడు. 2023-24లో చేపట్టిన పనుల్లో 72 కోట్ల దాకా అక్రమాలు జరిగినాయి. 96 అసంపూర్తి ప్రాజెక్టులను నకిలీ పత్రాలు సృష్టించి ఈ సొమ్ము కాజేసిండట. పేదరికం నుంచి కోట్లకు పడగలెత్తినాడు. చూడు ఎట్లా ఉందో కథ. డిఎస్పీ వసంత్ కుమార్ నేతృత్వంలో కొప్పల జిల్లా కేంద్రంలోని కళకప్ప నివాసం, గతంలో పనిచేసిన కార్యాలయంలో గురువారం ఏకకాలంలో దాడులు చేసింది. భాగ్యనగర్లో దాదాపు 24 ఇండ్లున్నాయట. హిట్నాల్, హుళగి, యలబురగలో 40 ఎకరాల భూమి ఉందట. 5 ఇంటి స్థలాలు గుర్తించారట. వీటితో పాటు 2 కార్లు, 2 బైకులు, 350 గ్రాముల బంగారం, కేజీన్నరకు పైగా వెండి వస్తువులు ఇవన్నీ సీజ్ చేసి పడేసారు. అన్నట వాళ్ళ ఆయన పేరు మీద, ఆయన భార్య పేరు మీద, తమ్ముడు అన్న పేర్ల మీద ఉన్నాయట. కొన్ని బినామీల పేర్ల మీద కూడా ఉన్నాయట. చూడు ఎట్లా ఉందో కథ. జనం సొమ్ము దోపిడీదారుల పాలు.